స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు యాలక్కాయ లవంగ దాల్చిన చెక్క వేసుకొని వేయించేసుకోవాలి. తగినంత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర పుదీనా తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ముద్ద వేసుకొని వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 2-3 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బిర్యానీ రైస్ని ఈ వేయించుకున్న మసాలాలో వేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ వేగిన తర్వాత రైస్ 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు చొప్పున కొబ్బరిపాలు తీసుకోవాలి. సగం నీళ్ళు సగం కొబ్బరిపాలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను. సో 2 కప్పులు కొబ్బరిపాలు 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. చిన్న నిమ్మ చెక్క పిండాను. తగినంత ఉప్పు తగినంత షాజీరా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఈ డిష్ సరిపోకపోవడం వల్ల వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి కుక్కర్లో పెట్టేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.